హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతానికి 9 రకాల నైవేద్యాలు ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందు రోజే ఇలా ప్లాన్ చేసుకుంటే మనకు టెన్షన్ లేకుండా మంచిగా పూజ చేసుకోవచ్చు. ప్రసాదాల కోసం ముందు రోజే నైట్ ఈ పప్పులన్నిటిని నానపెట్టుకోవాలి. ఫస్ట్ బూరెలకి 1 గ్లాస్ మినప్పప్పుని నానపెట్టుకుంటున్నాను. ఈ గ్లాస్తోని బూరెలకి నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్నాక వాటర్ వేసి నానపెట్టుకోవాలి. మినప్పప్పుని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. బూరెలకి 1 కప్ మినపప్పుకి 2 కప్స్ రైస్ సరిపోతుంది. ఇప్పుడు రైస్ని కూడా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గారెలకి 1 కప్ మినప్పప్పు నానపెట్టుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ ఫుల్గా వేసి నానపెట్టుకోవాలి. కొబ్బరి శనగల తాలింపుకి 1 కప్ శనగపప్పులు తీసుకొని వాటర్ వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులో కూడా వాటర్ ఫుల్గా వేసి నానపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కొబ్బరి అన్నంకి లెమన్ రైస్ నానబెట్టుకుంటున్నాను. వీటికి 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బూరెలు నానబెట్టుకున్నాం. మినపప్పుని రైస్ని ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ శనగపప్పుని నానబెట్టుకోవాలి. శనగపప్పుని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇది 30 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. దద్దోజనానికి 1/2 కప్ రైస్ తీసుకున్నాను. వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వడపప్పు కోసం పెసరపప్పుని తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బూరెలు చేసుకుందాం. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడానికి నానపెట్టుకొని శనగపప్పుని తీసుకొని తగినంత వాటర్ పోసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోపు బూరెలకి తోపు తయారు చేసుకుందాం. బూరెల తోపు కోసం ముందుగా మినపప్పుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో రైస్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పూర్ణం ఉండను ముంచడానికి సరైన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చాయి. పప్పు కూడా ఉడికింటుంది. పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడకాలి. వాటర్ ఎక్కువ ఉంటే పూర్తిగా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి 1 to 2 టీ స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ యాలకుల పొడి వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. బెల్లం పప్పుతో బాగా కలిసిపోయి ఈ మిశ్రమం దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. పూర్ణం చేతికి అంటుకోకుండా గట్టి అయ్యే వరకు ఉడికించుకోవాలి. పూర్ణం రెడీ అయ్యాక పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పూర్ణం ఉండను పిండిలోకి ముంచి అన్ని వైపుల పిండిని బాగా పట్టేలా చూసుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా బూరెల్ని వేసుకోవాలి. బూరెల్ని వెంటనే ఎక్కువ కలపకుండా ఒకవైపు కొంచెం వేగిన తర్వాత మెల్లగా తిప్పాలి. ఇలా అన్ని వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
అంతే అండి, ఫస్ట్ నైవేద్యం బూరెలు రెడీ. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసరికి లెమన్ రైస్. ముందుగా నానబెట్టుకున్న రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒకసారి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రైస్ని చల్లారనివ్వాలి. లెమన్ రైస్కి, కోకోనట్ రైస్కి సపరేట్ చేసుకొని చల్లారనివ్వండి. అన్నం చల్లారాక లెమన్ రైస్ పేస్ట్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన సెకండ్ నైవేద్యం లెమన్ రైస్ రెడీ అండి. ఇది మనకు ప్రతి శుక్రవారం నైవేద్యంగా చేసి పెట్టేకి ఈజీ రెసిపీ అండి ఇది. థర్డ్ నైవేద్యం వచ్చేసి కొబ్బరన్నం అండి. దీనికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయ్యాక ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ. ఇప్పుడు 4వ ప్రసాదం కొబ్బరి శనగలు చేసేద్దాం. కొబ్బరి శనగల కోసం నైట్ అంతా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చాక ఉడికిన పప్పుని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. కొబ్బరి శనగలకి తాలింపు పెట్టుకున్నాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న శనగల్ని రుచికి సరిపడా సాల్ట్, ఒక చిన్న కప్ కొబ్బరి తురుముని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేయడం వల్ల కమ్మగా వస్తుంది ఈ రెసిపీ. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, 4వ ప్రసాదం కొబ్బరి శనగలు రెడీ. నెక్స్ట్ నైవేద్యం దద్దోజనం. దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నానబెట్టుకున్న రైస్ని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక రైస్ని చల్లారనివ్వాలి. ఈ రైస్ చల్లారేలోపు దద్దోజనంకి కావాల్సిన పోపు పెట్టుకున్నాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నాను. గీ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు చల్లారిన అన్నంలోకి 2 కప్స్ పెరుగు తీసుకొని కలుపుకోవాలి. ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ పెరుగు తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక అదే కప్తో 1 కప్ పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దద్దోజనం ఎప్పుడు చేసినా కలిపేటప్పుడు కొంచెం పల్చగా కలుపుకోవాలి. తినే టైంకి గట్టి పడుతుంది. పాలు యాడ్ చేయడం వల్ల దద్దోజనం పులుపు రాకుండా కమ్మగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపుని సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకొని దద్దోజనం రెడీ. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి అల్లం గారెలు, పెరుగువడలు. నైట్ నానపెట్టుకున్నాం కదా, వీటిని వాటర్ లేకుండా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుందాం. గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని స్పూన్తో ఇలా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయటం వల్ల గారెలు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. పెరుగు వడలకి, అల్లం గారెలకి సపరేట్గా ఈ పిండిని తీస్తున్నాను. ఫస్ట్ అల్లం గారెలు రెడీ చేసుకుందాం. ఇందులోకి క్రష్ చేసిన మిరియాలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వడల పిండిలో కూడా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గారెల కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గారెలు వేసుకుందాం. ఫస్ట్ అల్లం గారెలు వేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వడల్లా చేసుకొని ఆయిల్లో వడలు వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కాలిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవటమే. అంతే అండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అల్లం గారెలు రెడీ. పెరుగు వడ కోసం ఒక బౌల్లోకి 1 కప్ పెరుగు, కొద్దిగా వాటర్, సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పెరుగులోకి వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెరుగు వడల కోసం వడలు వేసుకుందాము. సేమ్ అల్లం గారెలకి ఎలా వేసుకున్నామో అలానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి బయటికి తీసుకుందాం. ఈ వడల్ని వెంటనే సాల్ట్ వాటర్లోకి వేసి ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. 2 మినిట్స్ అయ్యాక వడల్ని ప్రెస్ చేసుకొని పెరుగులోకి వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పెరుగు వడలు కూడా రెడీ. నెక్స్ట్ రెసిపీ వడపప్పు. వడపప్పు చేయడం చాలా సింపుల్. ముందుగా 1-2 గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని స్ట్రెయిన్ చేసుకొని ఒక కప్లోకి తీసుకుందాం. దీనితో చిన్న బెల్లం ముక్కతో కానీ పానకంతో కానీ దేవునికి నైవేద్యం పెడితే సరిపోతుంది. ఇంకా 9వ నైవేద్యం పంచామృతం. జస్ట్ 5 మినిట్స్లోనే ఈజీగా టేస్టీగా పంచామృతం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ పాలు, 1/2 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.
ఇప్పుడు అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, జీడిపప్పు, సారపప్పు వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని బాగా కలిపితే రుచికరమైన పంచామృతం రెడీ. వరలక్ష్మి వ్రతం కోసం గంటలోనే 9 రకాల నైవేద్యాలు తయారు చేసేసాం కదా. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏ ఫెస్టివల్కైనా ఇలా ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటే పూజ కూడా ప్రశాంతంగా చేసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.